మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. ఇవాళ ముక్కాయనేమో లిఫ్ట్ ఇరిగేషన్, తిక్కాయనేమో ఆత్మలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సమయంలో జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై, ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. సోదరులారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనందరి ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పని యోధుడు, ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు, సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని, తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని, గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, ఇవాళ నిరుద్యోగం, నిరక్షరాస్యత ఇటువంటివి పారదోలాలని, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం ఆదర్శవంతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చంపింది. 9 నెలల్లోనే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర మనది. భారతదేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి చరిత్ర మనది. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్లో ప్రతిపక్ష స్థాయిలో కూడా ఉండగలమని నిరూపించినటువంటి చరిత్ర మనది. భారత ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల ఎన్నికలో కూడా ప్రధానమైన భూమిక పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి, ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సామాజిక మార్పులకు స్వాగతం పలికాం, ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం, నిమ్న జాతర ఉద్ధరణ కోసం, బడుగు జన ఉద్ధరణ కోసం బాటలు వేశాము అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకని సోదరులారా,